చిత్తము, ఇది తండ్రి కోరిక. నా ద్వారా ప్రతి మనిషిని పరచబడడం అనేది దేవుని అభిష్టము. కనుక నీవేమో నా ప్రేమ కొద్దీ నేను చనిపోవట నీకు బాధ, ఈ మాట జరగకుండుగాక అంటున్నావు. కానీ ఆ ఆలోచనే తప్పు. ఆ ఆలోచన సైతాన్ సంబంధమైనది. వెనక్కి వెళ్ళు కష్టాన్ని గద్దించినాడు పేతురు. అలా ఉంటాయి అన్నమాట మనుషుల ఆలోచనలు, మన తండ్రి ఆలోచనలు అంత వ్యత్యాసంతో ఉంటాయి. ఈయన ఏం ఆలోచన చేసినాడు? మాతో జీవితాంతం నువ్వు బ్రతకాలయ్యా, నువ్వు సృష్టికర్తవయ్యా, నువ్వు చనిపోవడం ఏందయ్యా, నువ్వు చనిపోతే మాకు దిక్కెవడయ్యా. ఒకనొక సమయము కొంతమంది శిష్యులు వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా వెలుదురా, మీరు కూడా వెళ్ళిపోతారు నన్ను విడిచంటే, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు తండ్రి, మేము ఎక్కడికి వెళ్దామయ్యా, నిన్ను విడిస్తే మాకు దిక్కెక్కడుంది అని చెప్తారు శిష్యులు. అలాగా నా ఆలోచనలో క్రీస్తును ప్రేమిస్తూ అన్నటువంటి మాట, అయ్యా నువ్వేం చనిపోతానంటావు, మరి తిరిగి వేస్తానంటావు, ఈ మాటలే జరగకుండా కాక, అమంగళకరమైన మాటలు జరగకుండా కాక అంటాడు. అప్పుడు కోపగించుకొని, తండ్రి ఆలోచనలు నువ్వు ఎరిగిలేవు, ఈ లోక సంబంధమైన ఆలోచనలే నువ్వు అంటున్నావు అనేసి సాధారణ వెలుగులని దేవుని ఆ ఆలోచన ఆ పేరు కొత్త మీద చెప్పుకుంటూ వచ్చినాడు అక్కడ. కనుక మన తలంపులు, మనిషి అయిన తలంపులు ఎప్పుడు ఈ లోకంలో అభివృద్ధి, ఈ లోకంలో బాగుండాలి, గౌరవం ఉండాలి, డబ్బు సంపాదించాలి అని ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దానితో పాటు మనిషి ఆశాజీవి, సంఘజీవి కనుక ఆ ఆశ ఉండాలి. కానీ దాంతో పాటు పరలోక సంబంధమైనటువంటి ఆ సత్యాలను కూడా గ్రహించాలి. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలనే ఆయన ఆలోచనలోకి వెళ్ళాలనేది దేవుని గొప్పదైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు దేవుని దేవుని. కనుక ఆ దేవుని ఆలోచన విధానాన్ని మనము పరిశీలించాలి, ధ్యానించాలి. కనుక అంటే స్థితిలో దేవుడు మనకు బుద్ధి జ్ఞానము దయచేయను కనుక లేఖనంతో మనము వాక్యంలోనికి వెళ్దామండి. పేతురు రాసిన పేతురు పత్రిక అపోస్తల కార్యములు పేతురు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మనం పరిశీలించుకోండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలను దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన మన దేవుడు తన ఎదురు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను.
ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చిన్న ప్రార్థన అండి. ప్రభు సహాయం కొరకు పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు రాత్రి సమయంలో కొన్ని మాటలు తండ్రి మాకు మాట్లాడి నీ సత్యం ఎదుగుతుంది, నీ జ్ఞానంతో తండ్రి కొన్ని ముందుకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయం ప్రతి ఉదయంలో తండ్రి కుమరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం ఎంతైనా మంది దేవుడు మీకు యథార్థముడు పరిశుద్ధుడు అట్టి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానాన్ని తండ్రి భక్తులలో కల్పించిన ప్రతి మాటను మా ప్రభావం ప్రతి తారాంశంలో మాకు అర్థమవునట్టుగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ సహాయం మాకు ప్రతి ఒక్కరికి అందరికీ అంటే మనసు గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి ఏమని ప్రార్థించుకుంటున్నాం. సహాయం చేయండి. దీనదాసులుగా తండ్రి ఈ వాక్యం తండ్రి చెప్తా అర్థత లేనటువంటి వారు అవును తండ్రి ఈ వాక్యంతో తండ్రి అది దిద్దపడటకు క్రమంలో ఎదుగుటకు తండ్రి ఈ వాక్యాన్ని వివరించి చెప్పుటకు తండ్రి పరిశుద్ధాత్మ చెప్పి బలము మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయం అందించడం సర్వశక్తి కొంతమైన క్రీస్తు పదాలను పట్టుకుని ప్రార్థనలు సమర్పించి జవాబు పొందుకుంటూ దీనిపై ప్రార్థించి వెళ్ళుకుంటున్నాము. మా ప్రారంభం ప్రియమైన దేవుని పిలువరా మరొకసారి నిల్చున్న అందరికీ హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలోని మరొకసారి లేఖన భాగం చదువుతున్నామండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి మరొకసారి చదువుతున్నాం. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఉండుడని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఒక్కరోజే పేతురు గారు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇంచుమించు ఒక్క దినమంది 3,000 మంది వారు హృదయంలో దేవుని వాక్యము విత్తబడి మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం ఒక్క దినమంతే 3,000 మంది మారు మనసు పొందుకొని ప్రభువును అంగీకరించడం ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో వాళ్ళు అనేక మాటలతో సాక్ష్యమిచ్చి, చాలా మాటలు చెప్పి సాక్ష్యం ఇచ్చినారు. ప్రభువు ఇంత గొప్పవాడు, ప్రభువు ఇంత నమ్మకస్తుడు, ప్రభువు ఇంత పరిశుద్ధుడు, లోక రక్షకుడు, అనేకమైనటువంటి మాటలు చెప్పి సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని, ఈ తరంలో మూర్ఖులకు వారికి వేరుగా క్రైస్తవంలోకి క్రీస్తును చేర్చుకొనబడినటువంటి, క్రీస్తును ధరించుకొని సున్నతి పొందేటువంటి బిడ్డలుగా మీరు ఈ తరము వారికి వేరై ఉండమని
దేవుడు పరిశుద్ధ పిలుపుతో పిలిచిన ఆ పిలుపును మీరు పొందుకొనుడని హెచ్చరించినాడు ఇక్కడ పేతురు గారు. ఒక్క మంది 3,000 మంది మారుతూ వచ్చినారు. దేని బట్టి? ఆయన వాక్ చాతుర్యమును బట్టా? కాదు. దేవుని శక్తివంతమైన అమూల్యమైన ఆయన నోటి మాట, వాక్యమే దేవుడై ఉండేవనే ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యమే వారిని మార్చింది. తుయతైర పట్టణంలో లూదియా వాక్యాన్ని నమ్మి ఆ దేవుని ఆత్మను పొందుకొని ఆమె వారు చెప్పినటువంటి ఆ దైవ సేవకులు చెప్పినటువంటి మాటలు నమ్మి ఆమె కూడా దేవుని ఆత్మ ఆమె మీదకు ఆమె హృదయాన్ని తెరిచినందున లూదియా ఆమె హృదయాన్ని తెరిచినందున ఆమెకు రక్షణ వచ్చింది. హృదయాలను తెరిచే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. హృదయాలను ఎరిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఒకరికి హృదయంలో ఏముందో ఒకరు చెప్పలేదు, ఎవరికి సాధ్యం కాదు. కనుక అది మన క్రీస్తు ప్రభు వారికే తెలియదు. మన హృదయంలో ఏమి అనుకుంటామో ఏమి అంటామో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు భూత భవిష్యత్తు కాలంలో తెలుసు. మన జీవితం అంతా ఎలాగా గడచబోతుందో ఆయనకు తెలుసు. ఎవడు తొందరగా మారగలడో ఆయనకు తెలుసు. కానీ అవకాశాలు మటుకు చనిపోయేంత వరకు దేవుడు ఇస్తాడు. దేవుని పిల్లల జక్కయ్య విషయంలో కూడా ఆయన పాపి అని పిలువబడినప్పటికీ తెలుసు ఆయన జీవితం అంతా ఆయన పాపి. ఒక్కొక్కరి దగ్గర ఆ డబ్బులు వసూలు చేసే దాంట్లో ఎక్కువ వసూలు చేస్తాడని తెలుసు, పాపని తెలుసు. కానీ ఆయనలో ఒక చిన్న ఆలోచన పుట్టింది. ఆయన దేవుని కుమారుడట, ఆయన చూస్తే స్వస్థతలు జరుగుతాయి, ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడు, ఆయన కలుగునుగా కంటే కలుగుతూ ఉంది, స్వస్థపరచబడునుగా కంటే స్వస్థత జరుగుతుంది, నమ్మిక ఉంచితే ఆ నమ్మిక చొప్పున ఆ నమ్మకం నెరవేరబడుతుంది, చనిపోయిన వారిని సైతం లేపగలుగుతూ ఉన్నాడు. ఈ దేవుని కుమారుడు లేక ఈ నీతిమంతుడు లేక ఈ పరిశుద్ధుణ్ణి పాపినైనా నేను ఒకసారి ఆయనను చూస్తే చాలు, నాకు ఒకే ఒక్కసారి చూస్తే చాలు నాకు అనుకున్నాడు. పాపాన్ని ఇంకా వదులుకోవాలనుకోలేదు. ఈ నీతిమంతుని, ఈ పరిశుద్ధుని, ఈ యథార్థవంతుని, ఈ సృష్టికర్తని లేక ఈ దేవుని కుమారుని చూస్తే చాలు, నేను పుట్టివాడను, ఎలా నేను హెత్తు చేసుకోవాలి, పొట్టివాడనైనా నేను హైట్ చేసుకుంటే కానీ ఆయన చూడలేదనేసి ఒక మంచి ఆలోచన కలిగి ఏ దారినైతే ఆయన వస్తాడో ఆ దారి తెలుసుకొని ముందుగా ఆ దారిలో వస్తాడని తెలుసుకొని ఆ దారికి ముందుగా ఉరికెత్తపోయే ఒక మేడు చెట్టు ఎక్కి ఆయన ఆ చెట్టు మీద నుంచి చూడగలము. ఆ నీతిమంతుని చూడాలి, ఆ పరిశుద్ధత కలిగిన దేవుని కుమారుని చూడాలి, ఆయన జరుగునుగా కంటే జరుగుతున్న ఆ పవిత్రుని చూడాలి అని ఆశ కలిగి చెట్టెక్కినాడు. అంతే, పాపాన్ని వదులుకోవాలనుకోలేదు, నా ఉద్యోగాన్ని మానుకోవాలని అనుకోలేదు, ఇవన్నీ అనుకోలే. ఆయనను చూడాలని ఒకే ఒక ఆశ కలిగిన ఆ ప్రాణాన్ని దేవుడు హృదయమైన దేవుడు కనుక ఆ దారిలో వస్తున్నాడు. చాలా మంది స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, చనిపోయిన వారు సైతం లేస్తూ ఉన్నారు. ఆయన చుట్టూ జనము జాస్తి, శిష్యులు వచ్చిన వారిని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆయనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఆయన దగ్గరికి
అందరూ తోసుకొని ఆయనని ఇబ్బందిలకు గురి చేయకుండా ప్రొటెక్ట్ చేస్తున్న ఆ దారిలో వస్తుండగా కరెక్ట్గా ఆ చెట్టు కాడికి వచ్చినాక ఆ జక్కయ్య హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి తల పైకెత్తి చూసి, జక్కయ్య దిగిరమ్ము, నేను నీ ఇంట రావాల్సి ఉంది, నేను నీ ఇంటికి వస్తాను, నీతో విందు చేస్తాను అనగానే అందరూ ఆశ్చర్యపోయినారు. శిష్యులు నిజంగా ఆశ్చర్యపోయినారు. ఇంతమంది మంచోళ్ళము మేమంతా ఇక్కడ ఉంటే పక్కలో ఉన్నాము, శిష్యులము ఏంటి పాపింటికి పోయి భోజనం చేస్తానంటాడు. ఆయన ఏదో చెప్పి ఆయన దగ్గరికి పిలిచి మరి ఆయన ఇంటికి పోతానంటాడు, పాపి కదా అతను అని సనుకున్నారు. అయినప్పటికీ దేవుడు, హృదయం ఎరిగిన దేవుడు, ఇతనికి, ఈ జక్కయ్య అనబడే ఇతనికి అబ్రహాము కుమారుడు అనబడినటువంటి ఆ లక్షణాలు ఇతరులో చూడగలుగుతూ వచ్చినాడు. ఆయన సృష్టికర్త కదా, ఆయన ముందు జరిగేది ఎరిగిన వాడు కదా మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆయన ఆలోచన, చూడాలన్న ఆలోచనను ఆయన వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి అతనితో కూడా విందు చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు జక్కయ్యకు వాక్యం వినిపించలేదు. చూడాలనుకున్న జక్కయ్యకు ఏమీ చెప్పలేదు వాక్యం. ఇంకా ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. అంతే. ఎంత పవిత్రుడు, ఎంత దేవుని కుమారుడు, చనిపోయిన వారిని లేపగలిగిన ఈయన, స్వస్థతలు చేసిన ఈయన, కుంటివారిని, గుడ్డివారిని, దయ్యములు పట్టిన వారిని, ఎంతో మందికి బాగు చేసిన ఈయన, ఇంత గొప్ప దేవుని కుమారుడిని నేను చూచాలనుకున్న ఆయన నా ఇంటికి వస్తే భోజనం చేస్తాను, జక్కయ్య దిగురా అని పిలిచి మరి మీ ఇంటికి వస్తే భోజనం చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత నాకని తనలో తాను ఉప్పొంగిపోయిన ఆ సమయంలో ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయాన్ని ఆ లూదియా లాగా, పరిశుద్ధాత్మ దేవుడు లూదియా హృదయాన్ని తెరిచెను అన్నట్టుగా ఈయన హృదయాన్ని తెరిచిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి ఒక మాట వచ్చింది. ఆయన ఇంకా వాక్యం చెప్పలేదు, ఏం చెప్పలేదు, తింటూ ఉన్నారు. అదే సమయంలో, ప్రభువా లేక బోధకుడా, నేను ఏదైతే అన్యాయంగా వీరి వద్ద తీసుకున్నానో దానికి 400 చెల్లిస్తాను ప్రభువా. ఇంకా నువ్వు చెల్లిమని చెప్పరా, పాపమని చెప్పరా, దేవుని వాక్యం చెప్పరా, ఏం చెప్పకుండా తనకనే అంత స్పీడ్గా ఆయన చెప్పారు. అసలు యాక్చువల్గా ఆ డబ్బులు, తీసుకున్న డబ్బులకి 2 చెల్లిస్తే సరిపోతుందంట. ఒక వంతు తీసుకున్నాడు, దానికి 2 చెల్లిస్తే ఆ తప్పులు సరిదిద్దబడతాయి. కానీ 4 ఇస్తా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే హృదయాన్ని తెరిచాడో, గొప్ప పనులు లేక ఆ వెలుగుతో నింపబడిన ఆయన ఆ పాపంతో చేసిన ఆ యొక్క రాబడిని కూడా మళ్ళీ డబల్ కాక, త్రిబుల్ కాక 4 వంతు ఇస్తానని చెప్పాడు. అది యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగుగా వచ్చినాడు. ఆయన ఉంటే వెలుగుమయం, ఆయన దగ్గర చీకటి ఎంత మాత్రమూ ఉండలేదు. అందుకే అపవాది కూడా చాంచేపు ఆయనతో మాట్లాడలేదు. వాక్యంతో వచ్చి మాట్లాడిన అపవాది క్రీస్తు దగ్గర చాంచేపు ఉండలేదు. ఆయన బాగా వెలుగు. ఆయన కనుక వెలుగు సంబంధమైన వ్యక్తి దగ్గర ఉంటే వెలుగుతో నింపబడతారు. మంచి లక్షణం గల వ్యక్తి సహవాసంలో ఉంటే మంచి లక్షణములతోనే ఉండగలుగుతూ వస్తారు పిల్లలు. అదే చెడ్డ లక్షణములు కలిగిన పిల్లలు పరిచయం ఉంటే ఆ చెడ్డ లక్షణములతోనే ఆలోచనలు ఉండిపోతాయి. అందుకే పెద్దలు లోక సామెతగా
మంచి సహవాసం రూపాయి ఇచ్చి కొనుక్కోవాలి, చెడ్డ సహవాసం రూపాయి ఇచ్చి వదులుకోవాలి అన్నారు. లోక సామెత మంచి మాటే. మంచి వారితో ఉంటే మంచి మంచి నేర్చుకుంటారు, చెడ్డ వారితో ఉంటే చెడ్డ ఆలోచన చేస్తారు. కనుక ప్రియమైన దేవుడి సంగమా, ఆ వెలుగు సంబంధమైన దేవుడు మంచివాడు, మంచి లక్షణములు కలిగిన వాడు కనుక ఆ మంచి లక్షణములు జక్కయ్యలో వచ్చి ఆ పాపపు స్వభావాన్ని తీసి విసిరేసి ఆ వెలుగుతో నింపబడుతూ ఆయన వెలుగుతో నింపబడుతూ వచ్చి ఏం జరిగిందంటే, ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్న దానికి 4 గంటలు ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయాన్ని తెరిచి అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట అన్న తక్షణమే, ఎవరయ్యా ఇతనిని పాపి అన్నది? ఇతను అబ్రహాము కుమారుడండి. అబ్రహాము ఏ మంచి లక్షణములు కలిగి ఉన్నాడో, అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము ఒక సూరి వచ్చింది. ఆ వచ్చిన వాక్యాన్ని నమ్మినాడు. అది నీతి అనిపించింది అతనికి. అతడు నమ్మినాడు. నమ్మిన తక్షణమే అతను ఏమైపోయినాడు? విశ్వాసులకే తండ్రి అయిపోయినాడు. ఒకేసారి దేవుడు మాట్లాడిన మాటను నమ్మినాడు అబ్రహాం. అలాగా వెలుగు సంబంధమైన మనుషులతో ఉంటే వెలుగు ఆలోచనలు మనము నేర్చుకోగలుగుతామని మనకు ఈ జక్కయ్య జీవితం ద్వారా మనము చక్కగా మనము నేర్చుకోగలము పిల్లలు. కనుక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చెడ్డ తలంపులన్నీ వెళ్ళిపోయి వెలుగు సంబంధమైన ఆత్మ ఇతను లేక వచ్చింది కనుక రక్షణ ఈ ఇంటికి వచ్చింది. అప్పుడు వచ్చింది రక్షణ. విపరీతమైన మూటలు ధనం ఉంటే అప్పుడు లేదు రక్షణ. ప్రభు దగ్గర నుంచి మంచి లక్షణములు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వచ్చింది మహా వెలుగుతో కూడినటువంటి రక్షణ, పరలోక సంబంధమైనటువంటి రక్షణ. ఈ లోకములో బ్రతికితే మహా 70-80 సంవత్సరాలు బ్రతుకుతావు. యుగ యుగములు ప్రభువుతో సదాకాలము, యుగ యుగాల జీవితము ప్రభు దగ్గర ఉంది. అందుకే పరలోక రాజ్యము చాలా గొప్పది. ఈ లోక రాజ్యము ఎంత బ్రతికినా 70-80 మహా వేసుకుంటే 100 సంవత్సరాలు బ్రతకగలుగుతారు. లెక్కకు మించిన సంవత్సరాలు, కోటాను కోట్ల యుగ యుగాల సంవత్సరాలు ప్రభుతో ఉండొచ్చు. కనుక ఆ మొదటిగా ఆ నీతిని, ఆ రాజ్యాన్ని వెతకమని ప్రభు చెప్తున్నాడు. ఇది కొంచెం కాలంలో నమ్మకంగా ఉండటకు ఈ జీవితాన్ని మనకు అందరికీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే నీకు ఎక్కువలో నమ్మకంగా ఉంటావు కనుక ఎక్కువ జీవితం నీకు ఇవ్వబోతున్నాను. మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధుడు, పాపుల కోసం ఆయన వచ్చినటువంటి వాడు. పాపులను ఆ పాపాన్ని ఆయన రక్తంతో కడిగివేసి ఆ పవిత్రత ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ ఆత్మ ఒప్పుకునో, ఏ ఆత్మ ఆయనను అంగీకరించునో వారు ఆ ప్రభు దగ్గర ఉండగలుగుతూ వస్తారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఎవరు ఈయన పాపని చెప్పింది? ఈయన అబ్రహాము కుమారుడయ్యా, ఇతనిలో మంచి లక్షణములు ఉన్నాయ్యా. ఒకప్పుడు ఈ లోక సంబంధమైన, యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసి ఉండొచ్చును. వెలుగైన దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు వెలుగు లక్షణములు అతనిలో మొదలెచ్చాయి. ఎవరు చెప్పింది ఇతను పాపని? ఇతని అబ్రహాము కుమారుడు. ఇతనికి రక్షణ ఈ క్షణమే ఇంటికి రక్షణ వచ్చింది అని చక్కగా జక్కయ్యని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా తెలియపరిచినప్పుడు అప్పుడు అర్థమవుతుంది శిష్యులకు. అలా శిష్యులకు అలాంటి సంఘటనలు ఎన్నో, చాలా. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరములు ఆయనతో ఉండి, ఆయన సహవాసంలో పెరిగి, ఏ చేతులతో ఆయనను తడుములాడి, ఏ సహవాసంలో ఆయనతో సహవాసం చేసినారు అవన్నీ నేర్చుకుంటూ వాళ్ళు 12 మంది కూడా, ఒక్కరు మాత్రం అపవాదితో చెరపబడి నాశనమైనాడు. కానీ మిగతా 12 మంది 11 మంది మళ్ళీ ఒకరు చేర్చబడి 12 మంది కూడా
పరిపూర్ణ మానవులుగా అయ్యి వారి జీవితాలను, వారి బ్రతుకులను హతసాక్షులైపోయినారు. ప్రభు కోసం ప్రాణాలు పెట్టారు, తలలు ఇచ్చినారు, రక్తాలు కాచినారు, రంపాలతో కోయబడ్డారు, శూలాలతో కూర్చోబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు, ఎక్సు గుర్తులో సిలువ వేయబడ్డారు, తలలు తెప్పివేయబడినాయి, సొగానికి సొగము రంపాలతో కోసివేయబడతా వచ్చినారు, రాళ్లతో కొట్టబడుతూ వచ్చినారు, శూలాలతో కూర్చోబడుతూ వచ్చినారు. ఇదంతా ఎందుకయ్యా అంటే క్రీస్తు మీద ప్రేమ. క్రీస్తు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు, ప్రజల కోసం రక్తం కాచినాడు. తండ్రి అభిష్టం మేరకు, తండ్రి కోరిక మేరకు, తండ్రి అభిష్టం మేరకు, తండ్రి ప్రణాళిక మేరకు ఏ తప్పు చేయని యేసయ్య ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ రక్తమంతా ఆ శిలువ వెంబడి కారుతూ నేల కార్చినాడు. ఆ రక్తమే ప్రతి మనిషి పాపాన్ని తీసివేసి పరిశుద్ధ పట్టణానికి వారసత్వం ఇచ్చి ఆ పరిశుద్ధ పిలుపుతో పిలిచిన దేవుని ఆ ప్రణాళికను నెరవేరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, అంత కుమారుడు అంత శక్తివంతుడు. అందుకే ఆ కుమారుడైన దేవుడు సమస్తమును ఆయనకు అప్పచెప్పినాడు. సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. మన తండ్రి దేవుడు కుమారునిలో ఏర్పరచుకున్నాడు. కుమారుని కోసం మనం అందరినీ ఏర్పరిచినాడు. మనం ఎలా ఉండాలా, ఎలా బ్రతికితే దేవునికి ఇష్టపడితే తన కుమారుల్లాగా ఉండాలి. తన పవిత్రత ఎలాగా కాపాడుకున్నాడో, మనిషిగా పుట్టినప్పటికీ పవిత్రతను కాపాడుకుంటూ చూపులో కానీ, నడతలు కానీ, ప్రవర్తనలు కానీ ఏ విషయంలో ఆయన పాపం అంటించుకోకుండా, పాపలతో తిరుగుతూ పాపం అంటించుకోకుండా బ్రతికినటువంటి ఏకైక పరిశుద్ధ దేవుడు మనిషిగా పుట్టి పాపాన్ని అంటించుకోకుండా బ్రతికిన పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక వాక్యము చాలా శక్తివంతమైనది. ఇక్కడ పేతురు గారు ప్రభు వాక్యం చెప్పాడు, 3000 మంది మార్చబడుతూ వచ్చినారు. ఇక్కడ జక్కయ్య మార్చబడుతూ వచ్చినాడు. ఇంకా ఇంకొక సంఘటన మనం చూస్తాము, చూడండి. అపోస్తల కార్యము 8వ అధ్యాయము, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 27వ వచనము మనము పరిశీలిద్దామండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకి కింద మంత్రి అయి ఆమె యొక్క ధనగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేది. అతడు తిరిగి వెలుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోనమని చెప్పినాడు. దేవుని ఆత్మ, చూడండి, దేవుని ఆత్మ ఈ పిలుపు వద్దకు పరిగెత్తుకుంటూ పోయింది. అదే వాక్యము పరిగెడుతుంది. ప్రియమైన దేవుని సంగమా, ఆ వాక్యము పరిగెత్తుకుంటూ పోయి ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పినాడు. ఆత్మ ఎప్పుడైతే కలుసుకోమని చెప్పిందో అప్పుడు పిలుపు ఆ రథం దగ్గరికి పోయి పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తి అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగున్నాడు. కందాకి రాణి అయినటువంటి ఆ ధనాగార అంతటికి అధిపతి అయినటువంటి నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ చదువుతున్న గ్రంథము దేవుని ఆత్మ పిలుపు యొద్దకు పోయి అతను దగ్గరకు వెళ్ళమని చెప్పినప్పుడు అతని యొద్దకు వెళ్ళి నీవు చదువుతున్నది నీవు గ్రహిస్తున్నావా అని పిలుపు ఆ నపుంసకుడిని అడిగినప్పుడు అప్పుడు అతడు చెప్తున్నటువంటి మాట ఆ నపుంసకుడు
ఆ ధనాగారాంతటికి అధిపతి అయిన ఆ నపుంసకుడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏ నాకు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. నాకు అర్థం కావట్లేదయ్యా బైబిలు. ఈ లెక్కశాలన్నీ మరి ఆ రాణి కింద ఆ ధనగారాన్ని అంతటిని నడుపుతున్నాడు, ఆ మంత్రిగా ఉంటున్నాడు. ఆ లెక్కశాలన్నీ తెలుసు, కానీ ఈ బైబిల్ వాక్యానికి వచ్చేసరికి ఎవరో ఒకరు చెప్తే కదా నాకు అర్థమైంది, నాకు ఇది అర్థం కాలేదు. నీకేదో అర్థమైనట్టుంది, తొందరగా రా, ఎక్కువ రథం ఎక్కువ చెప్పు, నాకు అర్థమైనట్టు చెప్పు, తెలియచెప్పు అని అడిగాడు. చూడు, దేవుని వాక్యము ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తింది. ఆ దేవుని ఆత్మ ఆ రథం వద్దకు వెళ్ళు అని చెప్పింది. అక్కడ మారుతానన్న హృదయాలు ఎరిగిన దేవుడు అక్కడ ఒకడు మారుతాడు. ఒక అటు ఇటు కానివాడు, ఒక నపుంసకుడు, ఒక షండు, ఒక రాణికి, ఒక ధనాగారంతటికి అధిపతి. ఆ లక్షణాలు అయితే బాగా తెలుసు, కానీ వాక్యం అతనికి తెలియకుండా ఉండేవి కనుక నువ్వు వెళ్ళు, అతనికి వాక్యం చెప్పు అని ప్రేరేపింపబడి వెళ్ళినటువంటి ఈ యొక్క ఫిలిప్పుకు దేవుని ఆత్మపై చెప్పడం జరిగింది. అతనికి పోయి చెప్పినప్పుడు ఎవరో ఒకరు చెప్తే కదా నాకు అర్థమవుతుంది, లేకపోతే నాకు అర్థం కాలేదన్నప్పుడు అతడు దేవుని సువార్త, దేవుని ఆ మరణ, ఆ పునరుత్థానము తెలియపరిచినప్పుడు అప్పుడు అతను ఏం జరిగిందంటే అక్కడ చదువు కూర్చున్నమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెల వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనంగా ఉండునో అలాగా ఆయన నోరు తెరవకుండాను. అప్పుడు ఫిలిప్పు వివరిస్తూ ఉన్నాడు, బొచ్చు కత్తిరించు గొర్రె ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగ మౌనంగా ఉండిపోయాడు ఈ యొక్క నపుంసకుడు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరిస్తురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు ఆ నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరొకరి గుర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించినాడు. ఆ లేఖనను అనుసరించి క్రీస్తును గూర్చిన సువార్త ఎప్పుడైతే చెప్పినాడో ఆ నపుంసకుడికి, అతనికి లెక్కశాలన్నీ బాగా తెలుసు. ఆ యొక్క కందాకిని రాణి కింద మంత్రిగా ఉన్నాడు. ఆ యొక్క ధనగారం అంతటి మీద లెక్కశాలకు తెలుసు, కానీ వాక్యం పట్ల అవగాహన లేనటువంటి ఈ నపుంసకునికి ఎప్పుడైతే ఫిలిప్పు వాక్యం చెప్పినాడో, దేవుని సువార్త, యేసు క్రీస్తు ప్రభు వారి సువార్త ప్రకటించినాడు, అప్పుడు ఆ యొక్క నపుంసకుడు వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ప్రాచీన కృతులలో ఫిలిప్పు, నీవు పరిపూర్ణముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. నువ్వు పరిపూర్ణంగా విశ్వసించినట్లయితే పొందవచ్చును, ఏ అభ్యంతరం లేదు. ఏ సమయంలో అయినా దేవుని బాప్తిసం తీసుకొని పొందవచ్చును. అయితే నీవు పరిపూర్ణ మనసుతో అంగీకరించినట్లయితే ఆ బాప్తిసము నీకు ఇవ్వచ్చునని చెప్పినప్పుడు, అప్పుడు ఇదిగో నీళ్ళు, ఇక్కడ రథం ఆపి బాప్తిసము ఆ ఫిలిప్పు ద్వారా పొందుకున్నట్టుగా నపుంసకుడు ఇక్కడ మనం చూస్తాం. కనుక హృదయము ఎప్పుడు తెరుగుతాడో దేవుడు, ఆ దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుందో అప్పుడు హృదయం తెరవబడితే, దేవుని వాక్యం అర్థమవుతే ఇమ్మీడియట్గా తొందరగా అక్కడ కార్యం, దేవుని కార్యం, దేవుని వాక్యం పనిచేసి సృష్టికర్త అయిన దేవుని కనుగొనగలిగి, ఆ యొక్క మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకమన్న దేవుని ఆలోచన అర్థమైతే అప్పుడు బాప్తిసము త్వరగా తీసుకుంటారు. ఎప్పుడైనా ఆయన లక్షణాలకి ఆ వెలిగింపబడిన దేవుడు, వెలుగై వచ్చిన దేవుని వెలుగును రుచి చూడగలుగుతూ ఆ వెలుగులోకి ఈయన కూడా వెలుగు సంబంధమైన వ్యక్తిగా మారగలుగుతూ వస్తారు ఎవరమైనా. కనుక ప్రియమైన దేవుని సంగమా, అలాగూ
ఆ నపుంసకుడు బాప్తిసం పొంది అప్పటికప్పుడే అక్కడికక్కడే ఇదిగో నీళ్ళు, ఇదిగో నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, నాకు బాప్తిసం ఇవ్వు అని వాక్యం అప్పటికప్పటికి చెప్పడం, అప్పటికప్పటికి మారడం. పిలుపు పేతురు అప్పటికప్పటికి వాక్యం చెప్పడం, అప్పటికప్పటికి 3,000 మంది మారడం. అలాగే పౌలు జైలులో పాటలు పాడి వాక్యం చెప్తే ఆ జైలు అధికారి అప్పటికప్పటికి బాప్తిసం పొందడం. 7 మంది భర్తలైనటువంటి ఆ యొక్క ఏ స్త్రీ ఆమె సమరయ స్త్రీ, 7 మంది పెరుగుట్లు నీకు అని ఆమె జాతకమును లేక ఆమె జీవితం అంతా తెలియపరిచిన ఆ దేవుణ్ణి ఆమె గమనించగలుగుతూ వచ్చింది. అంటే ఆమె గుర్తించగలుగుతూ వచ్చింది. ఈ మెస్సయ్య ఈయనని గుర్తించగలిగి పోయి ఊర్లోకి వెళ్ళి ఆమె కూడా ఊర్లో ఉన్న జనాన్నందరినీ నేను మెస్సయ్యను కనుగొన్నాను అని వచ్చి ఊరినందరినీ పిలుచుకొని వచ్చి అక్కడ ఊరందరికీ ఆ ఊరిలో కొందరికి రక్షణ వచ్చేలాగున ఆమె జీవితం సరిలేదు. 7 మంది భర్తలు. ఎప్పుడైతే చూడండి దేవుని వాక్యము దేవుడు హృదయాన్ని తెలుస్తాడో అప్పుడు ఆ దేవుని వెలుగు వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవుని వెలుగు వారిలోకి వచ్చేస్తుంది. ఆ సమరయ స్త్రీ చక్కగా పరిగెత్తుకుంటూ ఆ హృదయమైన కొండ విసిరేసి నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను యేసయ్యను కనుగొన్నాను, నేను సృష్టికర్తను కనుగొన్నాను, రండి ఊరినందరినీ పిలుచుకొని వచ్చి యేసయ్యను ఒప్పించి 2 రోజులు ఆ ఊరిలో పెట్టుకొని కొంతమంది బాప్తిసం పొందుకొని ప్రభువును అంగీకరించడం మనము చూడగలుగుతాము. అందుకే ఆ స్త్రీ నాకు దప్పికైనవి నీళ్లు అని ఆ స్త్రీని అడిగినప్పుడు నువ్వు యూదుడవు, మేము సమరయులము, యూదులకు సమరయులకు పడదు కదా, ఎట్ట కనుక్కున్నది యూదుడని? ఆ యొక్క వస్త్రధారణ యూదులకు ఒక నిలువు టార్గెట్ లాగా ఉంటాయి. దానిని బట్టి యూదులని గుర్తించగలిగింది. మేము సమయంలో మాకు మీకు సాంగత్యం లేదు, నేను ఎలా నిర్ణయించినంటే నిన్ను అడిగిన వాడు ఎవరో నీకు తెలిస్తే నీవు నీళ్ళు యొక్క మానవమ్మ, నిన్ను అడిగిన వాడు సృష్టికర్త మెస్సయ్య నజరేయుడైన యేసు, నేనిచ్చే నీళ్లు నీవు ఒక్క బారి తాగితే ఇంకా జీవితంలో నీకు నీళ్లు తాగాల్సిన అవసరం ఉండదు. నిత్య జీవం కలిగిన జీవజల బొగ్గలు అవి తాగితే నీ కడుపులో జీవ నదులు దొర్లును, జీవ నదులు పారును. అడుగుతున్నవాడు అంత గొప్పవాడు అంటే అవి నాకు ఇస్తావని అడుగుతున్నాను. తెలియక ఆ నీళ్లు చేరాలంటే ఎంత కష్టమని చెప్పి ఆమె బ్రతుకునంతా చెప్పేతలకి నేను మెస్సయ్యను కనుగొన్నానని ఆమె జీవితం మార్చుకొని ఇంకా ఊరిలోకి వెళ్ళి ఇంకా కొంతమందిని వెలుగుతో నింపబడేలా ఆ యొక్క సమరయ స్త్రీ ఆమె కూడా ఒక మంచి దేవుని సువార్త చేసింది. దేవుని మెస్సయ్యను కనుగొన్నానని కొంతమందిని మార్చగలుగుతూ వచ్చింది. వెలిగింపబడిన ఆమె కొన్ని ఆత్మలను ఆమె కూడా వెలిగింపజేస్తూ వచ్చింది అక్కడ. కనుక ప్రియమైన దేవుని సంగమా, వెలిగింపబడిన ప్రతి ఒక్కరు కూడా వెలిగింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మహా వెలుగు. ఆయన అనేక మందిని వెలిగిస్తూ వచ్చినాడు. వెలిగింపబడిన ప్రతి ఆత్మ కూడా ఇంకొక ఆత్మకు వెలిగింపనీకి దేవుడు అట్టి జ్ఞానము దేవుడు ఇస్తున్నాడు. వెలిగించబడాలి. ఒకడు ఎవడైనా చూడండి, కరెంటు పోయినప్పుడు ఒక దీపం వెలిగించినప్పుడు ఆ దీపము ఒక టేబుల్ కిందనో లేక ఒక మంచం కిందనో లేక ఒక కుర్చీ కిందనో పెట్టడు. అది ఎత్తైన ప్లేస్లో ఒక టేబుల్ కింద కానీ ఒక ఎత్తైన ప్లేస్లో కానీ ఆ దీపం వెలిగించి పెడతాడు. ఎందుకు? ఆ దీపము అంతటా కనపడాలి. ఆ వెలుగు అందరికీ ఆ వెలుగు కనపడాలి. చీకట్లో పెడితే లేదా గూటిలో పెడితే ఏమొస్తుంది? అక్కడ మాత్రమే ఉంటుంది. ఎత్తైన ప్లేస్లో పెడితే ఒక టేబుల్ మీద పెడితే ఇల్లంతా కూడా ఆ వెలుతురు వస్తుంది. కనుక వెలిగింపబడిన ప్రతి ఒక్కరూ ఇంకొకరిని వెలిగింపాలనేది దేవుడిచ్చినటువంటి బాధ్యత. అందుకే నలుదిక్కులకు నా యొక్క మరణమును ప్రచురం చేయండి, నలుదిక్కులకు వెళ్ళండి, నా రాజ్య సువార్త విస్తరణ చేయండి.
నా మరణ పునరుత్థానం తెలియపరచండి, నా రాజ్య సువార్త తెలియపరచండి, నా గురించి తెలియపరచండి. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన సువార్త చేసినప్పుడు ఇక్కడ నపుంసకుడు మారాడు, అక్కడ సమరయ స్త్రీ మారింది, అక్కడ జక్కయ్య మారాడు, ఇంకా అలాగా చాలా మంది మారుతూ వచ్చినారు. అక్కడ ఆ పౌలు ఆ యొక్క పాటలు పాడుతూ ఆ జైలు అధికారి మారాడు. అలాగే నిన్న కూడా అనుకున్నాము శతాధిపతి, ఆ శతాధిపతి దాసుడు స్వస్థత పొందాడు, అక్కడ మారాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యపు వెలుగులో మనమందరం కూడా ఉండాలని, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలని దేవుడు బయలుపరుస్తున్న సంగతులను మనం పరిశీలించి ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో ఉండులాగా దేవుడు అటుదైన ఆత్మను ప్రతి బిడ్డకును ఆయన క్షణమంటే క్షణం లేటు చేయక ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మ దేవుని అడగాలి. కానీ ఆయన ఎవరికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కనుక అది పొందుటకు ప్రతి ఒక్కరూ ఆశ కలిగి తృప్తి కలిగిన ప్రాణంతో ఉంటే దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక అటు సత్యంలోకి అందరినీ నడిపిస్తాడు. అటు ఆశ కలిగి ఉంటే మనకు మంచిది కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్ళదు కాక దేవుడి మాటలు దేవుడు దీవించిన కాక.